ఆరాధనలో పెట్టిన 95వ కీర్తనలో నుంచి మనందరికీ పరిచయమైనటువంటి 95వ కీర్తన గ్రంథం 95వ కీర్తన మొదటి నుంచి 7 రండి యెహోవాను గురించి ఉత్సాహం చేయము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుకున్నాము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్ముడు గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతులు ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తమును భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలను, ఆయన మీరు గొర్రెలను. రండి నమస్కారం చేసి సాగలపడము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు. ప్రభువును ప్రియమైన దేవుడా, ఉదయకాలంలో ఆయన ఆరాధించుకున్నకై ఆయన పాద సన్నిధికి, ఆయన బల్ల చుట్టూ, ఆయన రక్తధార చేత విమోచింపబడిన ఆయన పిల్లలకి మనమందరం కూడా ప్రభు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం నన్ను జ్ఞాపకం చేసుకున్నకై మీరు చేయండి అని ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి ప్రతి ప్రభు దినంలో ఆయన ఆరాధించిన కొరకై మనం చేరి వస్తున్నాం. ఆరాధనలో కేంద్రం మన ప్రభువే. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కూడి రండి అని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఉదయకాలంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 95వ కీర్తనలో 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ కీర్తనలో కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, రండి మనము మన దేవుడికి యెహోవా మనం ఉత్సాహధ్వని చేద్దాం, సంతోషగానం చేద్దాం, ఆయన పాద సన్నిధిలో సాగిలపడదాం, ఆయన పూజిద్దాం, కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లిద్దాం అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన స్తుతించాలి, ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన మహిమపరచాలి, ఆయన పేరట ఎందుకు సంతోషగానం చేయాలి, ఉత్సాహధ్వని చేయాలి, ఆయన పాదాలయాలు ఎందుకు సాగిలపడాలి, ఆ కారణాలను కూడా కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దయచేసి మనం ఆలోచన చేస్తూ ఉండగా, జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, వచనం 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక కారణాన్ని జ్ఞాపకం చేశాడు. 3వ వచనం 95వ కీర్తన 3వ వచనం, మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. ఆయన ఎవరు అంటే ఆయన మహాదేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన మహారాజు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆరాధించే మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు ఆయన సామాన్యుడు కాదు, ఆయన మహాదేవుడు, మహాత్మ్యము గల మహారాజు అని యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మనకందరికీ తెలుసు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తాం. దేవతలు అందరూ కూడా, లేకపోతే దేవదూతలు అందరూ కూడా ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో తమ ముఖాలను, 2 రెక్కలతో తమ కాళ్లను కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానముల ద్వారా
ఆయన కొనియాడుతున్నారు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ఆయన ఎంత మహాత్మ్యము గలవాడో, ఆయన ఎంత మహాదేవుడో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. అదే విషయాలను అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయములో 15వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఆ మాటలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. అయితే చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నానయ్యా. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన అమరత్వము కలిగిన వాడు, ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ ఉదయకాలంలో మంటిపాత్రులమైన మనం దైవ సన్నిధికి కూడా రావడానికి యోగ్యులం కాని మనం, అపాత్రులమైన మనం, అయోగ్యులమైన మనం, దూరస్థులమైన మనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి మనం, అందరూ పాపము చేసి దేవుడిచ్చేటువంటి మహిమను పొందలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం, దారి తప్పి ఏకముగా పనికిమాలిన వారుగా ఉన్నటువంటి మనం, ఈనాడు ఆయన సముఖములో చేరి, ఆయన పాదాల యొద్ద చేరి, ఆయన బల్ల చుట్టూ చేరి ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము అంటే, మనము ఆరాధించే మన ప్రభువు, మనము పూజించే మన రక్షకుడు, మన దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన శ్రీమంతుడైన దేవుడు, ఆయన అమరత్వము కలిగిన దేవుడు, ఆయన రాజులకు రాజైన దేవుడు. అందుకే ఆయన మహారాజు, ఆయన మహాదేవుడు అనే విషయాలను కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనం ఆరాధించే దేవుడు చిన్నవాడు కాదు, ఆయన గొప్పవాడు, ఆయన యోగ్యుడు, ఆయన మహాదేవుడు. దయచేసి మనం నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారు దేవుని స్తుతిస్తూ వారు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దయచేసి చూడండి, 15వ అధ్యాయం వచనం 11వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడయ్యా? నీవు మహనీయుడవు, నీవు గొప్ప దేవుడవు, వేల్పులలో నీ వంటి వాడెవరూ లేరు అని వారు దేవుని గానం చేస్తున్నట్టుగా, మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనాకారుడు కూడా రండి మనం యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేద్దాం, ఆయన పాదాల యొద్ద మనం సాగిలపడదాం. కారణం ఏమిటంటే, మనం ఆరాధించే మన దేవుడు ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. దయచేసి 2వ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు మనం ఆయన ఆరాధించాలి, మన ఆరాధనకు ఎందుకు ఆయన యోగ్యుడు అంటే, దయచేసి వచనం 4వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనం, 4, 5 వచనాలు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఈ మాటన్నిటిలో మనం తెలుసుకునే మాట ఏంటంటే, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వ సృష్టికర్త. మొదటిదిగా ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు. రెండవదిగా ఆయన సర్వమునకు నిర్మాణకుడు ఆయనే, నిర్మాణకుడు ఆయనే. దయచేసి 8వ కీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఇలా జ్ఞాపకం చేస్తాడు. దయచేసి చూడండి, 8వ కీర్తన, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం
వచనము 3, 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి. నిజమే కదా, నిజమే కదా. మిన్నల్ని వంటి వారం మనం. ఈ విశ్వంలో మనము కేవలం చిన్న అణువు కంటే కూడా తక్కువ వారం మనం. అలాంటి మన పట్ల దేవుడు తన కృపను కనుబరిచాడు. మనం ఆరాధించే మన దేవుడు ఆయన సర్వ సృష్టికర్త. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. కొలస్సై పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ చాలా విశేషమైన సంగతులు పౌలు గారు జ్ఞాపకం చేశాడు. దయచేసి చూడండి, కొలస్సై పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సై పత్రిక మొదటి అధ్యాయం వచనము 15వ వచనం నుంచి చదువుతాం. 15వ వచనం నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలా స్పష్టమైన సంగతులు దైవ గ్రంథంలో మన ప్రభు యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన అధికారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన సర్వ సృష్టికర్త. అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ. యోహాను సువార్తలో యోహాను రాస్తూ అన్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అనే మాటలు చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఆయన బల్ల యొద్దకు ఆయన ఆరాధించుట కొరకై చేరి వచ్చిన మనం ఆరాధించే మన దేవుడు ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు. రెండవదిగా ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారము కలిగిన వాడు. మూడో మాట జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలో ముందు కొనసాగుతాం. దయచేసి చూడండి, వచనము 6వ వచనం చదువుదాం. 6వ వచనం. ఆయన, చదవండి ఆ మాట, చాలా బాగుంది. ఆయన, 95వ కీర్తన 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు. ఎంత బాగుంది చూడండి. ఆయన మహాదేవుడు, ఆయన మహారాజు, మంచిదే. ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారం గలవాడు, మంచిదే. కానీ ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? మనకు ఆయన వల్ల కలిగినటువంటి ప్రయోజనమేమి అంటే, ఆయన ఏమయ్యాడు ఇప్పుడు? ఆయన మన దేవుడయ్యాడు. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. అధములము, పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, నిత్య నాశనానికే పాత్రులం, ఎన్నటన్నటికీ కూడా దైవ సాన్నిధ్యానికి రావడానికి యోగ్యులం కాదు మనం. దేవుని శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకే మనం పాత్రులం. అలాంటి మనలను ఆయన ఏం చేశాడు? ఆయన వారుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మహారాజు, ఆ మహాత్మ్యము గల దేవుడు, ఆ సర్వ సృష్టికర్త దేవుడు, ఆ సర్వాధికారం గల దేవుడు ఏమయ్యాడు? ఆయన మన దేవుడయ్యాడు. మన దేవుడయ్యాడు. మనం ఆయన పాలించే గొర్రెలమయ్యాం. ఆయన మేపేటువంటి గొర్రెలమయ్యాం. దయచేసి 100వ కీర్తన చూడు, అక్కడ కూడా ఆ మాటలు మనకు కనబడతాయి. 100వ కీర్తన, కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వచనం 3వ వచనంలో, 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను. తర్వాత మాట కావాలి నాకు. అబ్బా ఎంత బాగుంది చూడండి. మనం ఏమయ్యాం? ఆయన వారమయ్యాం. 95వ కీర్తనలో
ఆయన మన దేవుడయ్యాడు. దానివల్ల మనం కూడా ఏమయ్యాం? ఆయన వారమయ్యాము. ఆయన అంటే ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, నిర్మాణకుడైనటువంటి దేవుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు, మహారాజైన దేవుడు, అద్వితీయ దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుని ప్రజలంగా, దేవుని వారంగా నీవు నేను చేయబడ్డం అంటే అది అంత సామాన్యమైంది కాదు. అపోస్తలుడైనటువంటి పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగాను, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను అయ్యారు అంటూ, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ. ఎంత బాగుంది చూడండి. ఎలాగయ్యాం మనం? దేవుడు మన పట్ల చూపిన అపారమైన ప్రేమ. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ మానవుడు కూడా ఆయన చూడలేడు, చూచి బ్రతుకలేడు. దుర్వగాహమైన తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగినటువంటి దేవుడిగా ఉన్నటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన దేవుడిగా ఆయన అవడానికి, మన రక్షకుడిగా ఆయన అవడానికి, మనలను ఆయన వారంగా చేసుకోవడానికి, ఆయనే మన పాప నివృత్తి కొరకై, మన పాప విమోచన కొరకై యేసుక్రీస్తు ప్రభువుగా భూలోకానికి దిగి వచ్చిన కారణాన, మన కొరకు ఆయన తను తగ్గించుకున్న కారణాన, అదే ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండట పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము ఆఖరి వచనములో, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసిననే మాటలు దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉండగా, మనల్ని ప్రేమించి మనల్ని ఆయన వారుగా చేసుకోవడానికి, ఆయన మన దేవుడుగా అవడానికి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి రక్తమాంసముల్లో పాలివాడై మనుష్య శరీరాన్ని ధరించుకొని మన పాపముల కొరకై కలువరి శిలువలో ఆయన చేసిన బలియాగం, ఆయన పొందిన శ్రమ, ఆయన పడినటువంటి పాట్లు, ఆయన నిందలు, అవమానం, ఘోరమైన, హీనమైన, నీచమైన, శాపగ్రస్తమైనటువంటి శిలువ మరణాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై అనుభవించిన కారణాన మన పాపము యావత్తు కూడా ఆయన మీద వేసుకొని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనకు మారుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో బలైన కారణాన ఆయన శరీరాన్ని మన కొరకై అర్పణగాను బలిగాను అప్పగించిన కారణాన, ఆయన రక్తాన్ని మన కొరకై చిందించిన కారణాన, ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేచిన కారణాన నీకు నాకు రక్షణ దొరికింది. అదే చెప్తాడు ఇక్కడ 95వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగిస్తాము. మొదటి వచనం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. మహాదేవుడైన ఆయన, మహారాజైన ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన, సర్వాధికారం గల ఆయన మన దేవుడయ్యాడు. మనము ఆయన వారం అయ్యాం. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను రాస్తూ అన్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడే. మనము దేవుని పిల్లలమే. ఈ గొప్ప భాగ్యం కేవలం అంత గొప్ప దేవుడు మన కొరకై దిగివచ్చి మన పాప విమోచన కొరకై తన్ను తానే బలిగా అర్పణగా అప్పగించుకున్నటువంటి విశేషమైనటువంటి రక్షణ కార్యము ద్వారా నీకు నాకు ద్వారం తెరవబడింది. ఆయన శిలువ సువార్త మనకు ప్రకటించబడగా మనం ప్రభు యొద్దకు ఆకర్షించబడ్డాం, విశ్వాసం ఉంచాం, మారు మనసు పొందాం, ప్రభు పిల్లలుగా తీర్చబడ్డాం. ఈనాడు ఆయన సన్నిధిలో, ఆయన బల్ల చుట్టూ
ఒలీవల మొక్కలుగా చేరి దేవా, తండ్రి, నాయన, అబ్బా అని ఆయన స్తుతించేటువంటి, ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యం లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యం. దేవాది దేవుని, సర్వ సృష్టికర్తని, మహాదేవుణ్ణి, మహాత్మ్యము గల దేవుణ్ణి ఆరాధించేటువంటి, పూజించేటువంటి, ఆయన సన్నిధిలో సమకూడేటువంటి ఈ గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ రక్షణను మన జ్ఞాపకం చేసుకుంటూ, మా ప్రభువా, మేము యోగ్యులం కాదు, మేము కేవలం దూరస్తులం, అపాత్రులం మేము, కానీ మీ కృప ద్వారా, మీ కనికరం ద్వారా మాత్రమే మాకు ఈ గొప్ప భాగ్యం దొరికిందయ్యా. ఇదిగో మా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని మీకు మా కృతజ్ఞతార్పణలు అర్పిస్తాము అని మన ప్రభువుని ఘనపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో మన ముందుకు నడిపించునుగాక.